ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ పాపులకై దిగి వచ్చెనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిన కూర్చుని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పిన్నిదికి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ప్రేమతో ఈ దివ్య బలి పూజకు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు గుంటూరు మేత్రాసనం ఏటుకూరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏటుకూరి దేవదాస్ సంపూర్ణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకూరి దేవదాస్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారిని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభు ఆశీర్వదించి అందరికీ మంచి ఆయుర ఆరోగ్యములు దయచేయనట్లు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని డాక్టర్ గీతా ఏరువ థామస్ రెడ్డి చిత్త సమర్పిస్తూ ఉన్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ జి అనిల్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు కీర్తిశేషులు మైకల్ అంతోని గారి 12వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ఏపీఎస్ఆర్టీసీలో 38 సంవత్సరాలు సూపర్వైజర్గా పనిచేసి నిన్నటి రోజున పదవి విరమణ చేసిన రావెల తిమోతి గారికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆయుర ఆరోగ్యములతో దీవించాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా రెజీనా మధురిక అఖిలేష్ ఆద్య అభయ్ అరుణ్ ప్రకాష్ సుభాషిణి ప్రియాంక ప్రీతి అరుణకుమారి రజనీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మాదాను లూర్ధుమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. సంధ్యా క్రీస్ట్, ఆరోన్ క్రీస్ట్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, డివైన్ మర్సీ ధ్యానాశ్రమం, మంగళగిరి, బేతపూడి శ్రీను, పూర్ణ కుమారి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మమత, విజయ్ కుమార్ల చదువులను దేవుడు దీవించాలని, ఆర్థిక అభివృద్ధి దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, సెయింట్ ఆగ్నేస్ విచారణ 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం తిరుపతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, షాద్ నగర్ విచారణ కీర్తిశేషులు కొమ్మారెడ్డి చిన్న శివరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. మొలికల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలికల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొదటి పట్టణమును ఆమోస్ ప్రవక్త గ్రంథం నుండి చదువుకుంటున్నాం. ఆమోస్ ప్రవక్త న్యాయమునకు నిలబడినటువంటి ప్రవక్త. అన్యాయమును తీవ్రముగా ఖండించాడు. ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నటువంటి అన్యాయపు క్రియలను ఆయన ఎత్తి చూపించి అటువంటి అన్యాయం చేస్తున్నటువంటి వారికి దేవుని శిక్ష తప్పదని ప్రకటించాడు. నిర్భయముగా దేవుని సందేశాన్ని తెలియచేశారు. ధనికులు అనేకులు పేదవారిని పీడిస్తున్నారని, దరిద్రులను కాళ్ళతో త్రొక్కి అణగదొక్కుతూ ఉన్నారని, వారిని అనేక రకాలుగా హింసలకు గురి చేస్తూ ఉన్నారని, వితంతువులను దోచుకుంటున్నారని చెప్పి అనేక రకాలుగా ఆమోస్ ప్రవక్త ప్రజల యొక్క తప్పులను వారికి తెలియచేశారు. అటువంటి వారు 1-2 సార్లు దేవుడు క్షమిస్తారు, కానీ అనేక సార్లు అదే పాపాలు చేసిన వారు శిక్షను తప్పించుకోలేరని చెబుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కార్యములను గుర్తిస్తున్నాడు. మన యొక్క పాపములను, అన్యాయపు క్రియలను, మోస క్రియలను, మన దొంగతనములను, అబద్ధములను దేవుడు గుర్తిస్తున్నాడు. అటువంటి వాటికి శిక్ష తప్పదని ఈ ఆమోస్ ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనము గినక అదే పాపములో ఉన్నట్లయితే ఈ పూజ ఆరంభంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన తప్పులని గురించి ప్రభుని మనసారా క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మాకు దత్తతా వరమును దయచేసి
మమ్ములను వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితిరి. అసత్యమైన అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలీలు దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనముల వరకు మరియు 13వ వచనం నుంచి 16వ వచనముల వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలీయులు 3-4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యముకు అమ్మివేయుచున్నారు. చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు. దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు. దరిద్రులను త్రోవ నుండి ప్రక్కకు నెట్టుచున్నారు. తండ్రి కుమారులు ఒకే యువతిని కూడి నా దివ్యనామమును అపవిత్రము చేయుచున్నారు. తాము పేదల నుండి కొదువ సొమ్ముగా పుచ్చుకొనిన బట్టలను పరుచుకుని ఆరాధన స్థలముల్లో పవళించుచున్నారు. తమకు అప్పుపడియున్న వారి నుండి గైకొనిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరమున పానము చేయుచున్నారు. అయినను జనులారా, నేను మీ మేలు కొరకు దేవదారు వలె దీర్ఘకాయులు, సిద్ధి దూరముల వలె బలాఢ్యులైన అమోరియులను వేరెంట నాశనము చేతిని. పైన వారి ఫలమును, క్రింద వారి మూలమును నాశనము చేసి తిని. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి 40 ఏండ్ల పాటు ఎడారిలో నడిపించి తిని. అమోరీయులు గడ్డను మీకిచ్చి తిని. కావున నేనిప్పుడు మిమ్ము నేలపై నొక్కివేయుదును. నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్ము అణగద్రొక్కుదును. అప్పుడు శీఘ్రముగా పరిగెత్తువారు కూడా తప్పించుకోజాలరు. బలాఢ్యులు సత్తువను కోల్పోదురు. శూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోజాలరు. విలుకాండ్రు నిలవజాలరు. పరుగు వీరులు పారిపోజాలరు. రైతులు ప్రాణములతో తప్పించుకోజాలరు. ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములు జారవిడిచి పారిపోదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయము నాలింపుడు. ఈ విషయం నాలింపుడు. కానీ దుష్టులతో ప్రభువిట్లు పలుకును. మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాట్లాడనేలా, మీరు నా శిక్షణమును అనాదరం చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టనేలా. అందరూ నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయమును ఆలింపుడు. ఈ విషయమును ఆలింపుడు. దొంగ కంటపడగనే మీరు వానితో పొత్తు చేయుదురు. వ్యభిచారులతో సాంగత్యము చేయుదురు. మీరు సులువుగా ఇతరులను ఆడిపోసుకుందురు. నీ నాలుక కల్లాలాడును. అందరూ నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయమును ఆలింపుడు. ఈ విషయమును ఆలింపుడు. మీరు మీ సోదరులను నిందించుటకు మీ తల్లి కుమారులని మీదనే తప్పులెన్నుటకును సిద్ధముగా నుందురు. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. అందరూ నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయము నాలింపుడు. ఈ విషయమును ఆలింపుడు. కానీ మీ మందిరమును వీటన్నిటినీ ఉంచి మేము గద్దించెదను. నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయము నాలింపుడు. లేదేని నేను మిమ్ము చీల్చివేసెదను. అప్పుడు మిమ్మెవ్వడునూ రక్షింపడు.
కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచు వానిని నేను రక్షింతును. అందరూ నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయమును ఆలింపుడు. ఈ విషయమును ఆలింపుడు. మనసుల కానందము గొలిపి సువిశేషమిదామై వేదము ఇది. మనసుల కానందము గొలిపి సువిశేష సుధామై వేదము ఇది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించే. నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించి ధర్మమూర్తిరై ధర వెలసిన మన యేసునాథుని మధురవాణి విన్ మనసుల కానందము గొలిపే సువిశేష సుధామై వేదము ఇదియే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము వచనములు 18 నుండి 22 వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూసి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా, యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గోళ్ళు కలవు, మనుష్య కుమారునకు మాత్రము తల వాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరము ఇచ్చెను. మరొక శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయి విషయము మృతులనే చూసుకోనిమ్ము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రభు యేసునందు ప్రియులగు దైవ ప్రజలారా, నేటి సువార్తను మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు తను అనుసరించాలని కోరుకునేటువంటి శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలను, త్యాగ నిరతిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసుని సమీపించి, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు సంసిద్ధుడను అని తెలియచేశాడు. ఆయన ఆశయము చాలా బాగుంది. కానీ అటువంటి అతనికి యేసు ప్రభు ఒక గొప్ప సవాలుని విసిరాడు. ఏమిటి ఆ సవాలు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునికి మాత్రము తల వాల్చుటకైనను చోటు లేదు అని పలికాడు ఆయనతో. ఆయన్ని రమ్మని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. కానీ ఈ మాటతో ఆయనకు చెప్పాడు. సవాలు ఆయన ముందు పెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మానవుల రక్షించటానికి ఈ లోకానికి ఎంత రావటానికి ఎంత త్యాగం చేశాడో మనం గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనములో మనము ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గుణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. యేసు తన పరలోక భాగ్యమును, దేవునితో తనకున్నటువంటి సమానత్వమును, తన అంతస్తునంతా కూడా వదిలి తన్ను తాను రిక్తుని చేసుకొని, ఏమి లేని వానిగా చేసుకొని ఒక సేవక రూపములో ఈ భూలోకములో మనవలే జన్మించాడు. మరొక చోట పౌలు గారు ఆ ప్రభు యొక్క విషయమును చక్కగా తెలియచేస్తున్నాడు. ఎందుకొరకు ప్రభు సమస్తమును వదిలాడు అని అంటే దాని వెనక ఒక విషయం ఉన్నది. 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 9వ వచనములో మనకు ఈ విధముగా కనిపిస్తున్నది. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. వాస్తవానికి ఆయన భాగ్యవంతుడే, కానీ మన నిమిత్తమై మనలను భాగ్యవంతులుగా చేయుటకు ఆయన నిరుపేదగా మారిపోయాడు అని చెప్పి యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క జీవిత మర్మాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరి తనను అనుసరించవలసినటువంటి వారికి కూడా అదే స్వభావము ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు చూస్తూ ఉన్నారు, యేసు ప్రభువుకి తలవాల్చుటకైనను చోటు లేదనుకున్నారు. కానీ మరి ఇప్పుడు ఆ యేసు ప్రభు శిష్యులు అయినటువంటి గురువులను కానీ, మేత్రాన్లను కానీ, లేక మఠవాసులను కానీ చూస్తే మరి వారికి పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, పెద్ద పెద్ద పాఠశాలలు, భవనాలు, భవంతులు, ఆస్తులు ఉన్నాయి. మరి మనకి ఆశ్చర్యం వేస్తున్నాడు, ప్రభుకు అన్ని లేవు, మరి వీళ్ళకి అన్నీ ఉన్నాయి కదా అని మీకు పెద్ద ప్రశ్న, ఒక అనుమానం రావచ్చు. అలాంటి సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒక విషయమును గుర్తు చేయాలి. ఏమిటంటే, ఒకసారి 2-3 సంవత్సరాల క్రితము నేను ఒక విచారణకి బదిలీ అయ్యాను. అది కొంచెము దూరమైనటువంటి విచారణ, ఒక పల్లెటూరు విచారణ. అప్పుడు ఒక అతను నాతో అన్నాడు, ఫాదర్ గారు, మీరు మరి టౌన్లో ఉంటే
బాగుండేది కదా, మీరు పెద్దవాళ్ళు కదా, మీకు ఆడుంటే అన్ని సౌకర్యాలు ఉండేవి, మంచిగా ఉండేది అని చెప్పేసి అన్నాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అన్నారు. అప్పుడు ఏమి చెప్పలేదు. ఇలా మనము ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, మనం ఈ విచారణకు వచ్చాము, ఇప్పుడు ఇక్కడ పని చేయాలి అని అన్నాను. దీని అర్థం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అన్నీ ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈరోజు మనకుంటుంది, రేపు మనకు ఉండదు. మమ్మల్ని ఒక స్టేజీ మీద కూర్చోబెట్టినప్పుడు మహారాజా ఆ యొక్క కుర్చీ వేస్తారు, దాని మీద కూర్చోబెట్టి సన్మానాలు చేస్తారు. ఆ స్టేజ్ కిందికిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా అందరూ వెళ్ళిపోతారు. ఇలాంటిదే మరి మాకున్నటువంటిది. ఈరోజు ఈ భవనంలో నేను ఉండొచ్చు, రేపు ఆ భవనము నాది కాదు, నాకు వెళ్ళవలసినటువంటి స్థలానికి నేను వెళ్ళాలి. ఇవన్నీ కూడా మాకు ఇవ్వబడింది మేము ఇతరులకి సేవ చేయటానికి, ఉన్నన్ని రోజులు అక్కడ సేవ చేయటానికి. ఆ మనస్తత్వంతో ఇది నాది కాదు అన్నటువంటి విధానంలో జీవించినటువంటి మనస్సు కలిగి జీవించటమే ప్రభు యొక్క శిష్యరికము. ప్రభు అన్నట్లుగా, పౌలు గారు రాసినట్లుగా, ఆయన భాగ్యవంతుడై ఉండి కూడా మనలను భాగ్యవంతులుగా చేయుటకు ఆయన నిరుపేదయ్యను. మరి ఈ యొక్క భవనాలన్నీ కూడా, ఈ సంస్థలన్నీ కూడా, ఈ పెద్ద పెద్ద భవనాలు కూడా, ఇవన్నీ కూడా ఇతరులను సహాయం చేయటానికి, ఇతరులను మనము భాగ్యవంతులుగా చేయటానికి అవన్నీ నిర్మించారు, వాటిని వాడుతూ ఉన్నారు, వాటిని వారి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది మన యొక్క తిరుసభ, శ్రీ సభ చేస్తున్నటువంటి గొప్ప కార్యము. అదే విధముగా ఈరోజు యేసు ప్రభు ఆ యొక్క యువకుడు ఆయన్ని వెంబడించాలని ఆశించినప్పుడు ఆయన ముందు ఉంచినటువంటి సవాల్ అదే. ఏమిటంటే, నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైనను చోటు లేదు అనగా, ఆయన ఏమి లేకుండానే దేవుని యొక్క కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించుట. మరి యేసు ప్రభుని అనుసరించేటువంటి వారు, ఆయన శిష్యులుగా ఉండాలని కోరుకుంటే వారు కూడా ఎప్పుడు తనదని ఆశించకుండా, ఇది నాకు అన్నటువంటిది నాకు కావాలని కోరుకొని రాకుండా, ఆయన ఈ లోకంలో ఉన్నది దేవుని కార్యాన్ని చేయటకు మాత్రమే, దాన్ని చేయటంలోనే ఆయన నిమగ్నమై ముందుకు సాగటమే తన జీవితము. ఒక శిష్యుడు అంటే ఒక బాటసారి. ఆయన ఎక్కడా ఉండడు, ఎక్కడా నిలబడడు, ఎక్కడా తనకంటూ సమకూర్చుకొని ఒక కుర్చీ పెట్టుకొని కూర్చోడు, కానీ తాను వెళుతూ దేవుని యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ఇది నిజమైన శిష్యుని యొక్క లక్షణం. అలాంటి వాడువైతే రా అని చెప్పి ప్రభు అన్నాడు. ఇక వేరే ఆశలేమి పెట్టుకోకుండా, నాకు ఇది వస్తుంది అది వస్తుందని ఆశించకుండా రాగలిగిన వాడువైతే రా అని చెప్పి అతనికి ఆ సవాల్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది ప్రభు కోసం మనం చేయాల్సినటువంటి మొదటి త్యాగం. రెండవ త్యాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటనగా, ఇంకొక అతను నేను నా తండ్రిని సమాధి చేసి వస్తాను అంటున్నాడు. ప్రభు అన్నాడు, నీవు నీ తండ్రిని సమాధి చేయటము మొదటి కార్యము కాదు. మృతులనే సమాధి చేయని నీవు చేయాలంటే, నాతో ఉండాలంటే నీవు స్వార్థ ప్రబోధానికై వెళ్ళు అని చెప్పి అతన్ని పంపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి 10 ఆజ్ఞల్లో మరి 3వ ఆజ్ఞ తెలియచేస్తూ నీ తల్లిదండ్రులను, 4వ ఆజ్ఞ తెలియచేస్తూ నీ తల్లిదండ్రులను గౌరవించుదుగాక అని తెలియచేస్తుంది. అటువంటి యొక్క ఆజ్ఞ ప్రకారముగా మరి మనం మన తల్లిదండ్రులని ప్రేమించాలి, గౌరవించాలి, మన ధర్మాన్ని నెరవేర్చాలి. అయినప్పటికీ ప్రభు యొక్క ఉద్దేశం మనం గుర్తించాలి. మన యొక్క స్వకార్యము కంటే, మన యొక్క కుటుంబ బాధ్యతల కంటే, మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అర్పిస్తామో ఆ దేవుని కార్యమే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆ దేవుని కార్యాని కోసం మన సుఖాలను వదులుకోవాలి, మన కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టాలి. అలా ఎవరైతే త్యాగం చేయగలరో అటువంటి వారే క్రీస్తు ప్రభునకి నిజమైన శిష్యులు కాగలుగుతారని చెప్పి ప్రభు ఈరోజు వార్తలో తెలియచేస్తున్నారు. ఇలాంటి యొక్క త్యాగ స్వభావం, ఇలాంటి యొక్క వారిలో
మనస్తత్వం కలిగి ఉన్నటువంటి బిడ్డలు, వదులుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి బిడ్డలు మాత్రమే నిజముగా ప్రభు శిష్యులుగా మారి ఆయన అనుకున్నటువంటి రీతిలో దైవరాజ్య స్థాపన కోసం పాటుపడగలుగుతారు అని చెప్పి మనం ఈరోజు సువార్త నుండి గ్రహిస్తాం. ఈ మేరకు ప్రభు మనలందరినీ ప్రేమించి ఆ ప్రభు శిష్యులుగా మనం కూడా జీవిస్తూ ప్రభు కోసం, ప్రభు మనకు చేసినటువంటి త్యాగ రీతిలో మనం కూడా ప్రభు కోసం అన్ని వదులుకోవటానికి సిద్ధపడి ఆయన మహిమార్థం జీవించే ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, ప్రభు ముందు మన యొక్క ఉద్దేశములను, మన యొక్క తలంపులను పెట్టి వాటిని అనుగ్రహించమని వేడుకుందాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాలను, గురువులను, మఠవాసులను, మీ సేవ చే పిలువబడినటువంటి మీ సేవకురాలందరినీ కూడా ఆశీర్వదించి వారికి వలసినటువంటి ఆ త్యాగ బుద్ధిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, మీ శిష్యులుగా జీవించడం అనేది చాలా గొప్ప త్యాగముతో కూడుకున్నదని విషయమును మేము స్వార్థ నుండి గ్రహిస్తున్నాం ప్రభువ. అటువంటి యొక్క సవాళ్ళను మా జీవితంలో మేము జీవించేటువంటి శక్తిని, ఆత్మ బలమును, త్యాగ నిరతిని మాలో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువుల తండ్రి, అన్యాయమును ఖండించే దేవుడు అని మాకు ఆమోస్ ప్రవక్త ద్వారా తెలియచేశావు ప్రభువా. మేము కూడా నీతి, న్యాయము, ధర్మమును కలిగినటువంటి జీవితంలో జీవిస్తూ మరి ముఖ్యముగా అణగారినటువంటి ప్రజలను, పేదలను, నిర్భాగ్యులను ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా ఆదరణతో చూసే భాగ్యము దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, కాలంలో ప్రభువా రైతులు ఎదురు చూస్తున్నటువంటి మంచి వర్షం దయచేసి, బిడ్డలకు కావాల్సినటువంటి మంచి వర్షంలను దయచేసి మంచి పంటలను కూడా ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభుగల తండ్రి, పేదరికములోను మరియు ఇబ్బందులోను, కష్టములోను, అనారోగ్యంతోనూ బాధపడుచున్నటువంటి వారందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీరే వారికి ఆదరణగాను, శరణగా నుండి ఆశీర్వదించి వారికి కావలసిన స్వస్థ భాగ్యములను ప్రసాదించమని వేడుకొంచున్నాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా తండ్రి, ఈనాడు దివ్య బలి పూజలు సమర్పించినటువంటి బిడ్డలందరి ఉద్దేశం నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీ చిత్తానుసారముగా వాటన్నిటిని ఆ బిడ్డలకు దయచేసి వారిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, ఈ యొక్క మా మనవులను, మా ఉద్దేశములను, మా మనసుల్లో, హృదయాల్లో దాగిన తలంపులన్నింటినీ ప్రభువా మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ దాసుల కానుక మన్నించవా, నీ రాచనమిదియే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేను మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే
మేము నీ రాజనమిది నిఖిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీ రాజనమిది నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల విధి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము మీ పేరు మీదగా చేపట్టు సేవా కార్యక్రమములు మీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని మరణమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయిత పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయిత రాకుడకై దృఢనమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము మిమ్మో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రం అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగో మరియమాతతోనూ, ఆమె భర్తయో పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యస్సు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. మనసుకు రూపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. మమసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్క నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమొసగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో మీ ప్రేమకు సాక్షులుగా జీవించుచు మేము మీ కృపను ఎల్లప్పుడూ ఇతరులకు పంచుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.